అసలు ఈ కోపం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదట ఆదికాండం 4వ అధ్యాయంలో వచ్చింది. కయ్యేను మొదటి అన్న, ఈ ప్రపంచానికి మొదటి సంతానం, తల్లిదండ్రికి పుట్టినవాడు. ఆదామవ్వలకి తల్లిదండ్రులు లేరు, దేవుడు చేతులతో చేశాడు. కయ్యేనుకి హేబేలుకు తల్లిదండ్రులు ఉన్నారు. అంత కోపం వచ్చి తమ్ముడు చంపేయడానికి గల కారణం ఏంటి? అసలు కారణం ఏముందా? ఏం లేదు, దేవుడు తను అర్పించినటువంటి అర్పణను అంగీకరించదు, అంతే. తమ్ముడు బలిని అంగీకరించాడు. ఎవరి మీద కోప్పడాలి? దేవుడి మీద కోప్పడాలి, కానీ ఎవరి మీద పెట్టుకున్నాడు కోపం? తమ్ముడి మీద పెట్టుకుని తమ్ముడు చెప్పేశాడు. అక్కడికి దేవుడు గద్దించాడు. చూడండి 4వ అధ్యాయం 5 నుండి మనం చదివితే కనపడుతుంది. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి, ఏ కోపం అది? మిక్కిలి కోపం. కానీ మన భాషను ఏమంటాం? గొప్ప కోపం అంటాం. అది శబ్ద భూత్ అనమాట, తప్పు అనమాట. గొప్ప కోపం, దానికి గొప్ప కోపం అండి, వాడికి గొప్ప కోపం అండి, మా పిల్లడికి మా పిల్లకి గొప్ప కోపం అండి అంటారు. గొప్ప కాదు, అది పాడు భాష, గొప్ప కాదు. గొప్ప అనే పదాన్ని మంచికి వాడతారు. ఒక మంచికి వాడేది గొప్ప, గ్రేట్ అనే పదాన్ని వాడతారు. కానీ ఇక్కడ మిక్కిలి, ఏ కోపం ఇది? మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా, దేవుడు అన్నాడు కయ్యేనుతో, నీకు కోపం ఎలా? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినలా తలనెత్తుకొనవా? సత్క్రియ చెయ్యనిడలా వాకిట పాపం వచ్చిండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏగుదు అని. చూసారా? పాపము నీ వాకిట పొంచి ఉండు. పాపం ఎప్పుడు వస్తుంది? కోపం వలన పాపం వస్తుంది. పాపం వలన ఏమొస్తుంది? నాశనం వస్తుంది. నాశనం. ద యాంగ్రీ త్రూ బ్రింగ్స్ త్రూ డెస్ట్రాయ్. కోపం అనేది నాశనాన్ని తెస్తుంది. వాకిట పొంచి ఉండు అన్నాడు మోషే, రాశాడు ఆదికాండం. అదే నేను కనుక రాస్తే, నేను రచయితను అయి ఉంటే కనుక ఒక పాపము వారి ఇంటిలో ప్రవేశించిన రాదు. నేను వాకిట పొంచటం కాదు, కయ్యేను గుండెలోనికి వెళ్ళిపోయింది పాపం, హృదయంలోనికి వెళ్ళిపోయింది. వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు, నా తమ్ముడు ఒంటరిగా ఉన్నప్పుడు వాడిని బడి నేను కొట్టి చంపేస్తాను. ఆ రోజుల్లో ఖడ్గాలు లేవు, కత్తులు లేవు, రాళ్ళనే పొదలైనటువంటి కత్తులుగా చేసుకుని వాళ్ళు సేద్యాలు చేస్తుండేవాడు కదా, దానితో తమ్ముడిని కొట్టి చంపేసి. చూసారా? కారణం కోపం. బికాస్ ఆఫ్ యాంగర్, కోపం. మనం ఆ కోపమే కదండి, సామాన్యం కదండి. అవును, మానవ సహజమే కోపం అనేది. నేను ఎప్పుడు చెప్తుంటాను, చిన్నపిల్లడికి కోపం వస్తే పాలు కావాల్సిన టైంలో కనుక అమ్మ పాలు ఇవ్వకపోతే మంకు బట్టి కింకి పెట్టేస్తాను, వెయిట్ చేస్తాను. మళ్ళా నా బంగారం, నా కొండ, నా మంచి అని బ్రతిమలాడి లాలిపాట అదో లాలిపాట పాడి చోలపాట పాడిన తర్వాత కోపం చల్లారుతుంది. అంటే సహజమైనది కోపం అని. అయితే కోపాన్ని గురించి దైవ గ్రంథం ఏం చెప్తుంది? ఈ రోజున అంశం అదే, కోపము మరియు దాని పర్యవసానం. అంటే పర్యవసానం అంటే దాని యొక్క ఫలితం, యాంగర్ అండ్ ఇట్స్ రిజల్ట్. ఫలితం, కోపం యొక్క ఫలితం, పర్యవసానం. సామాన్యంగా కోపం, ఎవరి మీద కోపం అని అనుకుంటాం, కానీ దాని ఫలితం మాత్రం చాలా తీవ్రంగా మనకు కనబడుతుంది. మానవ స్వభావమైన సరే మనిషి జీవితంలో ఒక భాగమైనప్పటికీ కూడా విధ్వంసకరమైన ప్రక్రియను మన జీవితంలోనికి మోసుకు వస్తుంది. ఏంటిది? కోపం. అయితే దాన్ని మనము జ్ఞానయుక్తంగా నిర్వర్తించాలి. అలా నిర్వర్తించడానికి యొక్క అవసరం ఎంతైనా ఉందని దేవుని వాక్యం నొక్కి వక్కాణిస్తుంది.
నొక్కి చెప్తుంది. వాక్యము మన కొరకు ఇవ్వడం కనుక మన వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు దాన్ని మనస్సును పెట్టాలి. హృదయం అనే పలక మీద రాసుకుంటూ దాన్ని ధ్యానం చేయాలి. ఇక్కడ వినేసి బయటకు వెళ్ళి దాన్ని మనం మర్చిపోయేవాడుగా ఉండకూడదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. సరే, బైబిల్ కోపానికి అనేక ప్రతికూల ఫలిత పర్యవసనాలు ఉన్నాయని పేర్కొంటుంది. 6 సంగతులు నేను చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. 1, పాపము మరియు దేవునికి దూరం కావటం. కోపం వలన వచ్చే ఫలితం ఏంటి తెలుసా? అది పాపానికి దారితీస్తుంది, దేవునికి దూరం చేస్తుంది కదా. రాత్రి కోపం వచ్చింది, భోజనం చేయడం మానేస్తాను. ఎవరికి నష్టం? అది నీకే నష్టం. అసలే అవసరం ఉంది నీకు. తెల్లారేటప్పటికి అబ్బో మంట, నొప్పి, ఆకలి, టిఫిన్ తెచ్చుకుందామంటే చిల్లి కావాలి చేతిలో, ఇంట్లో గింజా మెతుకులు లేవు, ఏమీ లేవు. ఏం చేయాలి? ఏం తిన్నాలి? కారణం ఏమిటి? కోపం. కీర్తనల గ్రంథము 37:8 చరణం. 37వ కీర్తన 8. కోపము మాని, చదవండి. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము. ఇక్కడ నా భాషలో నేనేం రాసుకున్నానంటే, కోపము మాని పగను విడిచిపెట్టే, వ్యసన పడొద్దు, అది మేలు కాదు, కీడుకే కారణం. కోపం దేనికి కారణం చెప్పండి? కీడుకు కారణము. కోపపడితే తప్పకుండా కీడు అనేది కలుగుతుందని వాక్యము మనకు తెలియచేస్తుంది. ఇంకొక మాటను చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26-27 వచనంలో ఉంది. ఇక్కడ చదవాలి. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇవ్వకుడి. అంటే దీని అర్థం ఏంటి? కోపాన్ని ఎక్కువసేపు మనం పట్టుకోకూడదు. అలా ఎక్కువసేపు పట్టుకుంటే అది సాతానుకు అవకాశాన్ని ఇచ్చే దారి తీస్తుంది. కోపపడుడు కానీ పాపమును చేయకూడదు, వ్యసనపడద్దు, పగను విడిచిపెట్టండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపాన్ని నిలిచి ఉండనివ్వకండి. కొంతమంది నెలలు, సంవత్సరాలు కోపంతో ఉంటారు. ఒక ముసలాయన ఒక విలేజ్లో చచ్చిపోతూ తన 4 కొడుకుల్ని పిలిచి ఏం బోధిస్తున్నాడు తెలుసా? రేయ్ కుర్రోళ్ళు, నేను చచ్చిపోతున్నాను రా, ఫలానా ఇంటోళ్ళతోటి నా జీవితకాలం అంతా కూడా పగ ఉంది, వాళ్ళు మనకి చాలా కీడు చేశారు, అన్యాయం చేశారు, వాళ్ళ మీద నా పగను తీర్చుకోలేకపోయాను, నేను చచ్చిపోతున్నాను కనుక మీరు ఆ పగను తీర్చుకోండి, అప్పుడు నా ఆత్మకు శాంతి చేకూర్చబడుతుంది. వాడింటి గుమ్మం ఎక్కొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు. పగ సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు అని పౌలు భక్తుడు బోధిస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మరొక మాటను చూస్తాం మనం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా వ్యవహరించడానికి అది దారి తీస్తుంది. నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ వినాశనానికి దారితీస్తాయి. నీ ఆత్మీయ జీవితము పూర్తిగా భ్రష్టు పట్టిపోవటానికి, పతనమైపోవటానికి దారితీస్తాయి. గమనించారా? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు నిరంతరము కోపముతో ఉంటున్నావంటే నువ్వు దేవునికి దూరం అయిపోయావు, దేవునికి దూరం అయిపోతున్నావు.
నీ కోపం వలన ఎవరికి అది లాభము కాదు. నీ కోపం వలన నీ ఇంటి వారికి ప్రశాంతత దూరం అయిపోతుంది. ఇంటిలో ఉన్న వారి హృదయాలు గలిబిలైపోతాయి. నీవు గలిబిలిగా ఉంటావు, నీ ఇంటి వాడిని గలిబిలి చేస్తావు. నీ ఆత్మీయ జీవితంలో పూర్తిగా నాశనం అయిపోతావు. నీ ఇంటి వాడిని కూడా నాశనం చేయడానికి నువ్వు చూస్తావు. ఎందుకంటే సాతానికి దగ్గర అయిపోతున్నావు. నరుడి కోపము, మనిషి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం దేవుని నీతిని నెరవేరుస్తుందా? కోపపరుడు కానీ పాపమును చేయకూడదు. రెండవది సంబంధాల విచ్ఛిన్నం. కోపం వలన సంబంధాలు నాశనం అయిపోతాయి. కుటుంబాలు, స్నేహాలు విచ్ఛిన్నమైపోతాయి. కొంతమంది త్వరపడి ఆలోచించాలి. ఒకడు ఎదటవారు ఎందుకు కోపపడ్డారు, ఎందుకు మందలించారు, ఎందుకు గద్దించారు అనేటువంటి ఆలోచన చేయరు. అనాలోచనగా, ఆలోచన రహితంగా దుందుడుకు నిర్ణయాలు తీసుకుని ఆ సత్సంబంధాన్ని, ప్రేమ బంధాన్ని, దేవునితో సంబంధాన్ని, సంగముతో, సహవాసముతో సంబంధాన్ని తెగదెంపులు చేసుకుంటారు. నాశనానికి దారితీస్తుంది. నీ కోపం బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కోపం అంత మంచిది కాదు. దేవుని దృష్టిలో అది క్రోధముతో సమానంగా వర్ణిస్తుంది వాక్యం. సామెతలు 15:1, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో, మృదువైన మాట క్రోధమును చలార్చు. మృదువైన ప్రత్యుత్తరం అంటే మృదువైన సమాధానము క్రోధమును చలార్చును. నొప్పించమంటే కఠినమైన మాట రేపును. నొప్పించే మాట అంటే మీరు అనుకుంటారు, మీరు నొప్పించే మాటలు చెప్తారు కదా. నేను చెప్పేది నా మాటలు కాదు కదా, దేవుని మాట కదా. కొన్నిసార్లు దేవుని మాట మెప్పిస్తుంది, మరికొన్నిసార్లు నొప్పిస్తుంది. కొన్నిసార్లు దేవుని మాట గాయపరుస్తుంది, మరలా గాయాన్ని కట్టుతూ ఉంది. దేవుని మాట మంచిది. దేవుని మాట ఏ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితమో నాశనాన్ని కోరుకోదో, ఒక వ్యక్తిని బాగు చేయటానికి, ఆత్మీయంగా వృద్ధి చేయటానికి, ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ నేర్పడానికి దేవుడు తన మాట ద్వారా మన మీద కోపపడతాడు, మన దండిస్తాడు, మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మనమైతే సునాయాసంగా కోపం తెచ్చుకుంటాం. ఆ కోపంతో మన సంబంధాలను, మన బంధాలని విచ్ఛిన్నం తీసుకుంటాం. మన స్నేహాన్ని పోగొట్టుకుంటాం. మా ఉలి పాప ఉంది కదా, ఎప్పుడైనా నేను కోపడ్డాను అనుకుని ఏం మాట్లాడదు, ఇలాగంటది. అంటే అర్థం ఏంటి? నీ జట్టు పీస్ నీతో నేను స్నేహం చేయకుంటాను. అప్పుడు నేను వెంటనే సారీ అమ్మంటాను. కొన్నిసార్లు నేను కూడా ఇలాగంటాను. ఏమండి, మన కోపము మన బంధాన్ని తెంచి, తల్లి నుండి, భర్త నుండి పెట్టారు. ఏదో కోపం మీద భర్త ఉదయం కొట్టేటప్పటికి ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి పుట్టింటికి వెళ్ళక ఇంకెట్టుంది? సరే, ఆ తర్వాత 2 రోజుల తర్వాత భర్త కోపం చల్లారిపోయింది. హలో, ఎలా ఉన్నావే, బాగున్నావా? అంత కోపం ఎందుకు నీకు? ఏదో కోపం మీద దెబ్బేస్తాను, అది మంచిది కాదు కదా. వచ్చే పిల్లలు ఏడుస్తున్నారు ఇక్కడ నాకు ఎవరో తిండి పెట్టట్లేదు, టీచేవాడు లేరు, బట్టలు దిగేవాడు లేరు, ఇల్లు తుడిచేవాడు లేరు, ఒక్కడ ఉండేలాగా. నేను రానంటే రాను. లేదు సారీ అంటాడు. నేను రావాలంటే నువ్వు ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ లెక్కలు తేలుస్తాను. ఏం తేలుస్తాను? నీ లెక్కలు తేల్చేస్తాను. కోపం వలన జీవితాన్ని విచ్ఛిన్నమైపోతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
లోతుగా ఆలోచన చేయండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి జీవితం ఆయనకి ఇష్టం. కానీ మీకున్న కోపంతో ఆ జీవితాన్ని ఏం చేస్తున్నారు? మీరు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఆ బంధాలను సంబంధాన్ని మీరు తెగతింపులు చేసుకుంటున్నారు. దేవునికి దూరం అవుతున్నారు. సామెతలు 29:22 మరొక మాట చూస్తాం. 29వ అధ్యాయము 22వ వచనం. కోపచిత్తుడు కలహము రేపును ముంకోపి. చూసారా, నా భాషలో చదువుతున్నాను చూడండి. నేను రచించుకున్న భాషలో, కోపము గలవాడు కలహమును రేపును, క్రోధము గలవాడు అపరాధము చేయును. ముంగోపు అంటే క్రోధం, కోపం. మనందరికీ కోపం ఉంది కదా. ముంగోపి అంటే క్రోధము కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? అపరాధం చేస్తాడు, పాపం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ కోపము కలహాలకు, అపరాధాలకి, పాపాలకి దారి తీస్తుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మనము ప్రముఖిస్తులో ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమాజంలోంచి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. యేసయ్య తన రక్తములో మనల్ని కడిగాడు. రెండు చేతులైతే దేవుని స్తోత్రం చెప్పండి. నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నేను దేవుని బిడ్డ అన్నవాళ్ళు అలా చెప్పండి. పాట పడుతున్నాం కదా, నేను యేసు బిడ్డను నాకు భయమే లేదు, నేను యేసు బిడ్డను నాకు భయమే లేదు, కడుగబడినాను యేసయ్య రక్తములో. గోరి గోరి హల్లెలూయా. కడుగబడినాను యేసయ్య రక్తములో, కడుగబడినాను యేసు బిడ్డను నాకు భయమే లేదు. ఆనందమే నేను యేసు బిడ్డను నాకు భయమే లేదు. హల్లెలూయా. ఎందుకు ప్రతిరోజు మన సంతోషం? ఎందులో కడగబడ్డాం? నీళ్లలోనా, పాలలోనా? ఎందులో కడగబడ్డావు మనము? నాన్న, ఎందులో కడగబడ్డావు నువ్వు? యేసు రక్తములో. ఏ రక్తములో? We washed in the blood of Jesus Christ. యేసు రక్తములో. యేసు రక్తము ప్రశస్తమైన రక్తము, యేసు రక్తము పరిశుద్ధమైన రక్తము, యేసు రక్తము పవిత్రమైన రక్తము, యేసు రక్తము నీతివంతమైన రక్తము, యేసు రక్తము శ్రేష్టమైన రక్తము, యేసు రక్తము విజయమునిచ్చే రక్తము, యేసు రక్తము అపవాది శక్తులు పారద్రోలే రక్తము, యేసు రక్తము విజయము తెచ్చే రక్తము. యేసు రక్తములో, యేసు రక్తములో మనం కడగబడ్డాం. కనుకని దేవుని వాక్యము స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంది. ఏమని బోధిస్తుంది? ఏం చదువుకున్నప్పుడు మనము ఏం చదివాము? కలహాన్ని రేపుతాడు అంటే క్రోధము కలిగిన వాడు అపరాధాలు చేస్తాడు. అలాగున్నామా? కలహాలు రేపేవాడంగా, వాడిని వేడికి వీడిన వాడికి చెప్పేవాడు, కుటుంబాల మధ్య, భార్య భర్తల మధ్య శిక్షలు పెట్టేవాడంగా, క్రోధాన్ని కోపాన్ని కలిగిన వాడుగా మనం ఉంటున్నామా? జాగ్రత్త, పరిశ్రమ చేసుకుందాం. మూడవది, అవివేకమైన మాటలు మరియు చర్యలు, క్రియలు. దీని ద్వారా కోపాన్ని బట్టి నీలో ఎప్పుడైతే కోపం వచ్చిందో అవివేకంగా మాట్లాడుతావు, యోచించకుండా మాట్లాడతావు, అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. కోపంగా ఉన్నప్పుడు ప్రజలు తరచుగా నిజంగా చిచ్చి 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 అంటారు. కోపం ప్రమాదకరమైంది. సామెతలు 14:17 ఉంది. 14:17 త్వరపడి కోపపడేవాడు బుద్ధిహీనమైన కార్యాలు చేస్తాడట. త్వరగా కోపపడేవాడు మూఢత్వమును చూపును. చూసారా? అంటే బుద్ధి లేని, బుద్ధిహీనమైన కార్యాన్ని చేస్తాడు. కొంతమందికి చాలా త్వరగా వచ్చేది.
వాడికి నచ్చని మాట ఏదైనా వచ్చిందా వెంటనే కోపం వస్తుంది. కోపం వచ్చినటువంటి వాళ్ళు 2 రకాల మనుషులు. వాడి స్వభావాలు 2 రకాలు ఉంటాయి. ఒకళ్ళు కోపం వచ్చిందంటే అరుస్తారు. కొందరు కోపం వస్తే సైలెంట్ అయిపోతారు, నిర్ణయాలు తీసుకుంటారు. అర్థమైందా మీకు? 2 జాతులు, 2 రకాలు, 2 kinds ఆఫ్ పీపుల్. ఒకటి కోపం వచ్చి అవివేకంగా మాట్లాడతారు, నోరు పడేసుకుంటారు. 2వ రకం సైలెంట్ అయిపోతారు, అది క్రియల్లో చూపిస్తారు. అందుకంటే నేను వివరించను. కారణం ఏంటో తెలుసా? కోపం. ఈ కోపం ఎవరైతే ఉంటుందో వాళ్ళు అవివేకంగా మాట్లాడతారు, వాళ్ళ చర్యల్లో చూపిస్తారు. ఒకని వివేకము తన కోపాన్ని అణిచివేస్తుంది, అపరాధమును క్షమించుట అతనికి అలంకారమని వ్రాయబడ్డది. వివేకముగా లేనిటువంటి వాడు తన కోపాన్ని అణుచుకోలేడు. ఎవరైతే క్షమించే మనసును కలిగి ఉంటారో ఆ క్షమించే గుణము వారికి అలంకారంగా, అందంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగవ విషయం ఏంటంటే ఆరోగ్య సమస్యలు. దైవ గ్రంథంలో కోపపడుట ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రత్యక్షంగా వ్రాయబడకపోయినా శాంతిని, ప్రశాంతతను నెలకొల్పడం ద్వారా ఒక మనిషికి క్షేమము కలుగుతుందని పరోక్షంగా దైవ గ్రంథం బోధిస్తుంది. కోపడితే అనారోగ్య సమస్యలు వస్తాయని బైబిల్ ఎక్కడ వ్రాయబడకపోయినా కానీ డాక్టర్లు చెప్తారు. కోపం వచ్చేవాడికి 2 రోగాలు వస్తాయి ముఖ్యంగా. ఒకటి హై బీపీ, రెండవది లో బీపీ. కొంత ఎక్కువ కోపం వస్తే అవంతంగా పడిపోతారు. డాక్టర్ అంటాడు ఇవి లో బీపీ వచ్చిందంట. కొందరికి ఎక్కువగా కోపం వస్తే నరాలు చిక్కిపోతూ ఉంటాయి, తల బాధ వచ్చేస్తుంది. డాక్టర్ చెప్తాడు నీకు హై బీపీ వచ్చిందంటాడు. ఈ లో బీపీకి హై బీపీకి కారణాలు ఏంటి చెప్పండి? హై బీపీకి లో బీపీకి కారణం కోపం వస్తే అరిచేస్తారు. కొంతమంది సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయామంటే లో బీపీ వచ్చింది, అరుస్తున్నామంటే హై బీపీ వచ్చింది. కనుక కోపం వలన ఆరోగ్య సమస్యలు, కొన్నిసార్లు షుగర్ లెవెల్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అందుచేత కోపం అంత మంచిది కాదని మనం తెలుసుకుందాం. 5వది తీర్పు మరియు నాశనం, జడ్జిమెంట్ అండ్ డెస్ట్రాయ్. కోపం వలన దేవుని తీర్పు వస్తుంది, అలాగే ఆత్మీయ పతనం కూడా వస్తుంది, నాశనం కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన పరివేశనానికి ఇది దారితీస్తుంది, నాశనానికి, తీర్పుకు దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోషే, నిర్గమాకాండము 20 అధ్యాయము 10 నుండి 12 వచనాల్లో రాయబడ్డది. కానీ దేవుడు చెప్తాడు నువ్వు ఆ బండతో మాట్లాడు అన్నాడు. కానీ మోషే ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని ద్రోహులారా ఈ బండలోంచి మీకు నేను నీళ్లునివ్వాలని చెప్పేసి ముమ్మారు ఆ బండని కొట్టాడట. ఒకసారి దేవుడు చెప్పాడు ఆ బండని నీ కర్రతోటి కొట్టన్నాడు. కొడితే బండ పగిలి నీళ్ళు వచ్చినాయి. కానీ ఈసారి కొట్టమనలేదు. ఒకసారి పగిలిన బండను మళ్ళీ కొట్టవలసిన పని లేదు, ఆ బండతో మాట్లాడాడు. మోషే అలా చేసినందుకు దేవుడు బండతో మాట్లాడమంటే బండను కొట్టినందుకు దేవునికి కోపం వచ్చి నీవు పాలు తేనెలు ప్రపంచ దేశంలోనికి ప్రవేశించమని చెప్పేశారు. దీన్ని బట్టి విపరీతమైన కోపం ఉన్న వాళ్ళు, పశ్చాత్తాప పడినటువంటి వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళారని గుర్తు చేసుకోవాలి. కోపం ఉండొచ్చు, కానీ అది అనాలోచనకు, నిర్ణయాలకు దారి తీయకూడదు, పాపం చేయడానికి దారి తీయకూడదు. అలా చేస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతున్న వాక్యము సెలవిస్తుంది. కరుణ మరియు ప్రేమ లేకపోవటం. కోపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరుణ ఉండదు, ప్రేమ ఉండదు. మన యేసయ్యకు కరుణామయుడు, ప్రేమామయుడు అని పేరు ఎందుకు వచ్చింది? ఆయనలో కరుణ ఉంది, ఆయనలో ప్రేమ ఉంది, క్షమించే గుణం ఆయనకి ఉంది.
ఆయన ఒకసారి మాత్రమే కోపడ్డాడు జీవితంలో. ఎప్పుడు తెలుసా? దేవుని మందిరంలో వ్యాపారం పెట్టారు. అప్పుడు ఆయన కోపడ్డాడు, కొరడా తీసుకుని జడిపించాడు. నా తండ్రి మందిరము అనేక మందికి ప్రార్థన మందిరం, కానీ దీన్ని మీరేం చేశారు? దొంగల పోగా చేశారని ఆయన ఎవరిని కొట్టలేదు, ఆ కొరడా జుడిపించాడని అక్కడ కోపడ్డాడు. 2 సార్లు కన్నీరు విడిచాడు, ఆయన ఏడ్చాడు. ఒకసారి యెరూషలేము దేవాలయం చూసి ఏడ్చాడు, మరొకసారి లాజరు దగ్గర ఏడ్చాడు. హల్లెలూయా. ఆయన క్షమ గొప్పదే. ఆయన్ని కొడాలతో కొడుతుంటే, సిలువ మోయిస్తుంటే, సిలువ వేస్తూ చంపుతుంటే ఆయన ప్రజలు క్షమించే తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు అడగరు, వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఆయన బిడ్డలంగా ఆ లక్షణాలను మనము తీసుకోవాలి. అంతేగాని నేను ఇంతే, మా అమ్మ కడుపులోంచి ఎలాగే పుట్టాను, కోపంతో పుట్టాను, నేను తట్టుకోలేను, నా కోపం ఎక్కువ, నేను సహించలేనంటే నువ్వు దేవునికి పనికిరావు. కోపాన్ని విడాలి, ఆగ్రహాన్ని మానాలి. దేవునికి ఇష్టమైన రీతిగా నీవు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ కోపాన్ని ఎలాగ మనం నిర్వహించుకోవాలో తెలుసా? ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో 2 విషయాలు చెప్తాను మీకు. ఒకటి, ఎప్పుడైనా ఎవరైనా కోపించారనుకోండి, కోపంగా నిన్ను ప్రశ్నించారనుకోండి, నీవేం చేయాలి? నెమ్మదిగా మాట్లాడాలి, జాగ్రత్తగా వినాలి. నువ్వేంటి నాకు చెప్తున్నావు? ఎవరైనా పొరపాటున ఏమ్మా ఆదివారం ఎందుకు చర్చకురాలి అంటే ఏమంటావు తెలుసా? నీకెందుకు నన్ను అడుగుతావు? నిజైతే నువ్వు చూసుకో, నాకు ఎన్నో పనులు ఉంటాయి, నువ్వు అడగాల నన్ను, నీకు జవాబు చెప్పాలని నేను వెంటనే పోనీ ఏదో పని ఉంటే రాలేకపోయాను, లేదా ఆరోగ్యం బాగాలేదు రాలేకపోయాను అని జవాబు ఇచ్చాల్సి వచ్చు కదా. నీది నువ్వు చూసుకో, నువ్వు వస్తున్నావు కదా, నా సంగతి ఎందుకు, నా ఊసేలా వెంటనే కోపం. ఏంటి కోపం? ఏ కోపం అనుకోవాలి దీన్ని? వినాశనం దారిగా. యాకోబు ఏం చెప్తున్నాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏముందో తెలుసా? ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు అది ప్రతిదాన్ని నిదానించాలి. మాట్లాడటానికి నిదానించాలి, వినటానికి మాత్రం వేగిరపడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఏ మంచి సంగతులు చెప్తున్నాడు, విందాము అనే మనస్సు ఉండాలి. దురుసుపడి మాట్లాడకూడదు. మాట్లాడటానికి నిదానించాలి, ఆలోచించాలి. కోపపడటానికి నిదానించాలి, ఆలోచించాలి. వాక్యం క్లియర్ చెప్తుంది. ఎవరైనా కోపడ్డారా, నీవు నిదానముగా వాడికి జవాబు చెప్పాలి, నిదానముగా నీవు మాట్లాడాలి. నేను కోపడ్డాను, నువ్వు కోపడిపోతావు, అక్కడ ఏమైపోతుంది? గందరగోళం వచ్చేస్తుంది, గొడవ వచ్చేస్తుంది. నువ్వు 3 ఆకులు చదివితే నేను 6 ఆకులు మధ్య తగ్గేదే లేదు అంటాడు. ఏమి లేదు, తగ్గేదే. నేనేం తగ్గుతాను? నేను తగ్గను. నిదానించాలి, దేవుని మాటను వినాలి, కోపగించడానికి నిదానించాలి. నువ్వు నిదానించాలంటే నీ ఒంటిలో చాలా ఉంది, దాన్ని తగ్గించుకోవాలి. దాన్ని తగ్గించుకోవాలంటే దేవుని వాక్యానికి లోపడాలి, దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి. దేవుని స్తోత్రం. తర్వాత క్షమించడం. ఎవరైనా కోపడ్డారంటే ఫోన్లు ఏదో కోపడ్డారులేని కక్షను పెంచుకోకూడదు, క్షమించడము నేర్చుకోవాలి. ఈ కోపాన్ని వదిలించుకోవడానికి క్షమాపణ చాలా ముఖ్యమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఇలాగ ఉంది. 4:32 ఒకని ఎడల ఒకడు దయగలిగిన వాడుగాను కరుణా చిత్తుడు కలిగిన వాడుగాను ఉండి దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరికొకరు క్షమించుడి. చూసారా, ఎప్పుడు విభేదాలు తొలగిపోతాయి. ఎవరైనా కోప్పడ్డారనుకోండి, మనము కక్ష సాధింపుగా ఉండకూడదు. పెద్ద మనసు చేసుకుని ఏం చేయాలి? తెలుసో తెలియకో కోప్పడ్డారని మనము క్షమించాలి. దేవుడు దయగలిగిన వాడు కనుక ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. కోపము చాలా అనర్థాలకు దారి తీస్తుంది. హల్లెలూయా. ఇంకొక విషయం, ప్రార్థన తర్వాత దేవునిపై ఆధారపడటం. దేవుడే చూసుకుంటాడు. వాడు ఏదో అన్నారు, అది దేవుడే చూసుకుంటాడని
దేవుని మీద ఆధారపడాలి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? క్షమించాలి, ప్రార్థన చేయాలి. వాడి కోసం వాడు క్షమించమని ప్రార్థన చేయాలి. నీ శత్రువు కోసం ఏం చేయాలి? నువ్వు అంతే దుమ్మెత్తిపోయి నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టాలి, సహాయం చేయాలని వాక్యం చెబుతుంది. చివరి మాట చెప్పేసి ముగించాలి. 6వలో సబ్పాయింట్ ఇది. స్వీయ నియంత్రణ చాలా అవసరం. స్వీయ నియంత్రణ అనేది నీకు అర్థం కాదులే, అర్థమైన చెయ్యి చూపించండి. ఆడవాళ్ళు స్వీయ నియంత్రణ అనే మాట నాకు అర్థమైందన్న వాళ్ళు ఎంతమంది అన్నా చేయగలుగుతారు. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు మాట అది. స్వీయ నియంత్రణ, తన్ను తాను నియంత్రించుకోవటం. అది స్వీయ నియంత్రణ అంటే తన్ను తాను కంట్రోల్లో ఉంచుకోవటం, తన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం, తన అధికమైన సంతోషాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం, తన నోటిని కంట్రోల్లో ఉంచుకోవటం, తన తలంపులను కంట్రోల్లో ఉంచుకోవటం. సెల్ఫ్ కంట్రోల్, హిమ్సెల్ఫ్, ఎవరు సెల్ఫ్ నీకు నీవుగా నియంత్రించుకోవటం. అలాంటిది ఉన్నప్పుడు కోపాన్ని కూడా మనం నియంత్రించుకుంటాం. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆత్మ ఫలాల్లో ఒకటని గలతీ 5:22 వ్రాయబడ్డది. కనుక కోపం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. కోపం వలన చాలా కుటుంబాలు, తల్లి బిడ్డలు దూరం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి. కోపం వలన భార్య భర్తలు శాశ్వతంగా దూరం అయిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కోపం వలన తోటి కోడళ్ళు, కోపం వలన అక్క చెల్లెళ్ళు, కోపం వలన తండ్రి కొడుకులు, ఒరే నీ బాబు చచ్చిపోయాడా, చచ్చిపోయాడా, పేడు ఎరగడైపోయింది, ఒరే రావాలా, నాకు రావాల్సిన పని లేదు. ఏంటి? కోపం. తండ్రి చచ్చిపోయినా కూడా రావడానికి లేదు. భర్త చనిపోయి చచ్చాడా, చస్తే చానేవండి, పేడు ఎరగడైపోయింది, చీ ఆడి ముఖం చూడండి అనే భార్యలు కూడా ఉన్నారు. ఇవి మంచివి కావు. అయిపోయింది. సెల్ఫ్ కంట్రోల్. విచ్ఛిన్నమైన నీ బంధాన్ని నీవు ఐక్యం చేసుకో. దూరమైన నీ భర్తకు, దూరమైన నీ భార్యకు నీవు దగ్గర అవడానికి ప్రేమ విత్తనాలు చల్లి నీవు ప్రేమించడం మొదలుపెట్టు. ఎవరి కోపము వారికి శత్రువు అని లోకోక్తి ఉంది కదా. తన కోపమే తనకు శత్రువు అనే మాట. మన కోపము మనకి ఆరోగ్యపరంగా నష్టం, కుటుంబపరంగా నష్టం. మా ఆయన ఎలాగన్నాడు, నేను తగ్గుతానా? తగ్గేది తెలీదు. నేను 2 మాటలు అన్నాను. అక్కడ ఏమవుతుంది? అగాధం ఏర్పడుతుంది. వాడిద్దరి మధ్య మాటలు ఉండవు, సంబంధాలు ఉండవు. కోపం. సంఘానికి దేవుడు వర్తమాన్ని ఇస్తున్నాడు. కయ్యని కోపము పాపము చేయటానికి, దేశ భ్రష్టుడైపోవటానికి, దేవుని సన్నిధికి దూరం అయిపోవటానికి కారణమైంది. మరి దేని గురించి నేర్చుకున్నా? కోపము, దాని వలన వచ్చే పరివర్తనం అంటే ఫలితం. కోపం వల్ల వచ్చే ఫలితం ఏంటో ఈ దినాన్న దేవుడు మనకి నేర్పించాడు. కనుక మనము పరిశ్రమ చేసుకుని దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయాసపడదాము. దేవుడిని మిమ్మల్ని అందరూ దీవించి ఆస్వాదించును గాక. పరమ తండ్రి, నీకు వందనాలు. నీవు ఇచ్చిన మంచి సందేశం బట్టి వందనాలు. నా ఒక్కరితోటి కాదు, అందరితో మాట్లాడారు ప్రభు. కోపపడుడి కానీ పాపము చేయకుడని మాట వింటున్నాం. కయ్యని కోపము నరహత్య చేయటానికి దారి తీసింది. కనుక మమ్మల్ని మేము కంట్రోల్లో ఉంచుకోవడానికి సహాయం చేయండి. నీ నీతిని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది.